వీటిలో కాగ్నైజబుల్ అఫెన్స్ ఎన్ని ఉన్నాయి, కేసు కట్టవలసి ఎన్ని అని చూస్తాము. ఇంకోటి అంటే కొన్ని కాల్స్ కలిపి ఒక కేసు కింద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 4-5 కలిపి ఒక కేసు కింద, ఎందుకంటే లేకపోతే ఎఫ్ఐఆర్లు ఒకసారి లక్షలు అయిపోతాయి. మీరు నేను జస్టిఫై చేయడం కోసం చెప్తుంది కాదు, కానీ ఈ మధ్య ఎన్సీఆర్పి పోర్టల్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ చేసిన సైబర్ క్రైమ్ కేసుల్లో ఎక్కువ కేసులు కట్టినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంశాఖ వారు ప్రత్యేకమైనటువంటి ఫస్ట్ ప్రైజ్, వి గాట్ ద ఫస్ట్ ప్రైజ్ ఫర్ దాట్. అంటే స్పందించే విషయంలో, వస్తున్న విషయంలో అంత బాగా కేసులు కట్టాము, స్పందన ఎలా ఉందన్న విషయంలో మనకి వీఆర్ రికగ్నైజ్డ్ యాజ్ నెంబర్ 1. దట్స్ వాట్ ఐ వాంట్ టెల్ యూ. అందుకనే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పెరిగిందని వాళ్ళు కానీ, రిజిస్ట్రేషన్ పెరిగిందని వాళ్ళు కానీ మేము పెద్ద ఆందోళన చెందట్లేదని కావాలని చెప్పాను. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. కేసులు లేవు, జరగట్లేదు, మా రాష్ట్రంలో లేదు, దొంగతనం సైబర్ క్రైమ్ జరగట్లేదు అని చెప్తే తప్పు అవుతుంది. అది ఐ విల్ బి టెలింగ్ ఎ లై. ఐ డోంట్ వాంట్ టు సే దట్. ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ప్రస్తుతం ఇది నడుస్తుంది. మీరు చూసినట్లయితే ఒకప్పుడు దొంగతనాలు ఎక్కువ జరిగినాయి, రోడ్ రాబులు మెటాకాడీలు ఎక్కువ జరిగాయి, ఇళ్ల మీద పడి దొంగతనాలు దోచుకునే ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఎకనామిక్ అఫెన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎకనామిక్ పూర్తిగా తగ్గిపోయిందని చెప్పను, కానీ ఎకనామిక్ అఫెన్స్ ఎక్కువ ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడు సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. సో దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో కేసులు ఉన్నప్పటికీ కాల్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి కొన్ని సింపుల్ కాల్స్ ఉంటాయి, కాల్స్ వస్తూ ఉంటాయి. వాటిలో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే కేసు కట్టదగినటువంటి విషయాలు, అంటే తెలుగులో పట్టదగిన నేరం అంటారు, అది వాడట్లేదు. కాగ్నైజబుల్ అఫెన్స్, ఏదికి కేసు కట్టాలి, దేంట్లో సెక్షన్ ఆఫ్ లా అప్లై అవుతుంది అన్న దాని ప్రకారం చేసినప్పుడు ఇవి జరుగుతూ ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినది ఏమవుతుందంటే ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ in a gap of 1-2 minutes, lakhs and lakhs of rupees goes away from one account to another. It is very difficult to catch. One, because they're all mule accounts. పూర్తిగా ఫేక్ అని చెప్పను, కొన్ని అప్పటికప్పుడు నేరం చేయడం కోసం ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేటువంటి అఫెన్స్ అకౌంట్లు కొన్ని ఉన్నట్లేదు. కొన్ని ఏమిటంటే ఎవరో పాపం పేదోడు ఎవరు ఉంటాడు, రూపాయలు ఓ ఫ్రూట్ వెండర్ ఉంటాడు, అరే నేను ఫలానా రాష్ట్రవాడిని, నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఇక్కడ అమౌంట్ ఒక ఆయన పంపించేది ఉంది, నాకు నీ అకౌంట్ నెంబర్ ఇస్తే నీకు వస్తుంది, అందులో నీకు 500 ఇచ్చేస్తాను, నాకు 10 లక్షలు వచ్చేది ఉంది, నీకు 500 ఇస్తాను, నీ అకౌంట్ నెంబర్ ఇవ్వంటాడు. వాడికి ఏం తెలియ ఇచ్చేస్తాడు. వాడిని పట్టుకుని ఎంత నాకు ఉపయోగం లేదు. ఐ థింక్ యూ ఆర్ గుడ్ టు అండర్స్టాండ్. స్మాల్ ఫ్రూట్ వెండర్ ఆర్ పెట్టి వెండర్ ఆర్ పెట్టి ఫెలో ఆన్ ద స్ట్రీట్, sometimes it can be a cobbler, it can be a small businessman. So that's account is used. So even if I thrash him tomorrow or do any amount of interrogation, I don't get anything out of it. The amount is already gone. So freezing of amount itself is very difficult for us. Catching of every mule account, every person, even if you go to him, you will not be able to recover that. And then the another problem will be on the same accused. There will be half a dozen states which are taking a claim, because the offender has duped somebody in Andhra Pradesh, somebody in Bihar, somebody in UP. So these are other things. So these are very, and then the problem is, I'm sorry to say, sometimes the judicial officer may not be able to appreciate the kind of thing we tell them. They say that no, you get all the evidence and all we will give. So in the meantime, a lot of the valuable time is lost. So I will not be able to freeze the account also. So these are some of the serious problems, the challenges that we have. We are trying our best. Sir. That's the reason I said we have to improve our capacity building. Then we have to involve the stakeholders. What is very important is to involve the stakeholders. Wherever a banker has told them, alerted them, the offense was prevented. The best example I can tell you is, I always say this example because on the same day this happened, on 15th of November, 2 people were about to be duped. One in Tirur branch of SBI, which we were able to prevent, because the banker was alerted. I don't give credit only to myself, in the sense only to the CP Vijayawada. CP Vijayawada held a meeting with a lot of bankers, told them, educated them. So Tirur branch manager was able to ask him, మామూలుగా ఇస్తాం, నీ ఎత్తట్టు ఇస్తాం, ప్రెషర్ మీద ఇస్తాం సార్, నాకు కాల్ వచ్చింది సార్, ఇది ఏమోదరా బాబు అని అనిపించడం. Whereas on the same day, another same bank, another branch, Machavaram, the manager perhaps was not alert,
1.25 crores is gone. So this is what is happening. అంటే ఇందులో 1200 కోట్లు పైగా లాస్ అయింది ప్రాపర్టీ. అయితే మీరు బ్యాంక్స్ని సెన్సిటైజ్ చేశారు, మరి బ్యాంక్ యాప్స్ ఉన్నాయి, అలాగే పేమెంట్ యాప్స్ కూడా ఉన్నాయి, మరి వాటిని ఏమైనా సెన్సిటైజ్ చేస్తున్నారా ఎట్లా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, కరెక్ట్ అమ్మా. అంటే ప్రాబ్లం ఏంటంటే, వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్, a lot of mobile apps have mobile banking has come. Earlier we are doing more and more of net banking. Now we have come to mobile banking. Mobile banking లో లిమిట్ నేనే పెంచుకుంటున్నా. 10 లక్షలు పెట్టుకుని కూర్చున్నా. ఎందుకు పెట్టుకోవాలి? నేను 50 లక్షలు పెట్టుకున్నాను, ₹1 కోటి పెట్టుకున్నాను. అది కంట్రోల్లోనే చేసుకోవాలి, ఎస్పెషల్లీ మొబైల్ బ్యాంకింగ్. అట్లీస్ట్ నువ్వు కొంచెం జాగ్రత్త చూసి ఆలోచించి నెట్ బ్యాంకింగ్ యూ హ్యావ్ లిటిల్ టైం. లేదా బ్యాంకు ద్వారా చేసేట టైం ఉంటుంది కదా. బట్ వీ వాంట్ టు, అంటే మనం వాడద్దని చెప్పను, వాడేటప్పుడు మనం ఎందుకు వాడుతున్నాం? నాకే కాల్స్ వస్తాయి అప్పుడప్పుడు. ఐ కీప్ గెటింగ్ కాల్స్ దట్ దిస్ ఇస్ అలర్ట్ ఫ్రమ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, దిస్ అండ్ దట్. ఆల్ ఆఫ్ us get calls. Don't get worried about it. Why will a customer fellow catch me? Why will somebody catch me? What crime I have committed? అన్న ఒక్క విషయం ఒకసారి ఆలోచిస్తే యు ఆర్ సేఫ్. ఎక్కడో ఏదో పార్సల్ దొరికింది, యూ విల్ బి ఏబుల్ టు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే మనం చాలా లిబరల్గా పైసలు చేయటం, డబ్బులు ఉన్నాయి. ఐఎమ్ సారీ టు సే, పైసలు ఉన్నాయి కదా పోయేది. బ్యాంకులో ఎక్కువ పైసలు పోవు. ఎలా కాల్ ఇస్తున్నారు సార్? అంటే జ్ఞానం జరుగుతుంది, వెంటనే గుర్తిస్తాడు. ఆ గోల్డ్ లో ఎలా రీచ్ అవ్వాలి? ఇన్ఫాక్ట్ ఇందాక చెప్పిన వాటిలో చెప్పలేదు. విజయనగరంలో ఒక 70-year-old లేడీ, షీ లాస్ట్ అబౌట్ 40 lakhs పోయింది. ఆవిడకి ట్రాన్స్ఫర్ చేయగలని చెప్పింది మాకు. సో దాన్ని మేము ఇమీడియట్గా ట్రాక్ చేయడం ద్వారా పూణేకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పటికీ మేము ఎవరైతే ముద్దాయిని పట్టుకుందాం అనుకున్నాడో, సమ్ అదర్ పోలీస్ హ్యావ్ కమ్ టు క్యాచ్ హిమ్. బెంగళూరు పోలీస్ హ్యావ్ కమ్ అండ్ కాట్ హిమ్ ఆల్సో, సేమ్ అక్యూజ్డ్. ఆ తర్వాత మేము ఇంకొంచెం వర్కౌట్ చేయడం వల్ల సమ్ తారీఖు కూడా ఉన్నాడు, జేఎన్కేలో పట్టుకున్నాం ఈ లింక్లో వచ్చి. సో వాని ద్వారా 10 లక్షలు ఇంకా వీళ్ళు రికవర్ అయింది. సో 40 lakhs పోయింది, అబౌట్ 20 lakhs is recovered, 21 lakhs is recovered. She is lucky because 50% recovery in a digital arrest case or investment scam is a big thing. Nearest police station you can do. 1930 చెప్తారు, 1930 చెప్తారు. అది చెప్పి వచ్చేలోపే యూ కెన్ టాక్ టు అస్, ట్రై టు డూ సంథింగ్. ఏ బ్యాంక్ జరిగిందని చెప్పి పట్టుకొని అక్కడ ముందు అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. మీ అకౌంట్ నుంచి వెళ్ళకుండా, ఆ అకౌంట్ నుంచి ఫర్దర్ వెళ్ళకుండా చేసినట్టే సరిపోదు. లేదు అక్కడ నుంచి నెక్స్ట్ దానికి వెళ్తే అక్కడ ఆఫ్ టైం ప్రయత్నిస్తాం. అంటే ఇప్పుడు ఐ అగ్రీ. సైబర్ క్రైమ్ ఒకటి మేము చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. తర్వాత మీరు గమనించే ఉంటారు, ద బెస్ట్ థింగ్ ఆఫ్ కోర్స్ ఇస్ ఆటోమేటెడ్ థింగ్. కాబట్టి 1930 కాల్ ఇస్, అందుకే కాల్స్ ఎక్కువ వస్తాయని చెప్పేది. 1930 కాల్ చేసేయడం, ఇమీడియట్గా చెప్పేయడం, సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళడం. అలా అంటే ఇమీడియట్గా మీరు చెప్పిన గోల్డెన్ అవర్కి రీచ్ అవ్వాలంటే సార్, ఇమీడియట్గా క్రియేట్ చేసే మెకానిజం చాలా స్పీడ్గా ఉండాలి సార్. అది సరిగ్గా లేదనేది. సో విల్ డూ వన్ థింగ్. మనకి I4C లాగా A4C ఉంది ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ సైబర్ కంట్రోల్ సెంటర్ చెప్పి పెట్టడం జరుగుతుంది. సో దానికి చెప్పొచ్చు మీరు. అదర్వైజ్ వాట్ వీ ఇన్ఫాక్ట్ దట్స్ ద రీజన్ వీఆర్ ట్రైంగ్ టు పుట్ 1 cyber crime police station in every district. దానివల్ల ఏమవుతుందంటే ముందు ఆ జిల్లాకు చెప్పేస్తే, ఆ జిల్లా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చెప్తే అయిపోతుంది. ఈ త్వరలో వస్తాయి అన్ని జిల్లాలో, ప్రతి జిల్లాకు ఒకటి వస్తుంది. మీరు ఏది లేకపోతే
ఎక్కడ జరిగిన అఫెన్స్ విజయవాడ సైబర్ క్రైమ్ కంట్రోల్కి చెప్పండి, దగ్గర ఇచ్చిపెట్టిన వాళ్ళందరూ బికాస్ ఈజీ అయిపోతుంది. సార్ ఆపరేషన్లోకి వచ్చింది సార్. ఏమో ఏ పోతే ఆపరేషన్లో ఉంది. హైపోసి ఆపరేషన్ ఉంది, ఆల్రెడీ ఆపరేషన్ ఉంది. సార్ 1 సెకండ్ సార్, మనకి ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెడతా అని చెప్పినారు కదా సార్ అది. సో విజయవాడ మీ సిపి ఆఫీస్ పక్కన ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇబ్రహీంపట్నం నుంచి రావాలంటే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 hours. సో ఫోన్ చేసి రెస్పాండ్ అవ్వకపోతే వాట్ ఇఫ్ దిస్ నో రెస్పాన్స్, డైరెక్ట్ రెస్పాన్స్ అలా కాకుండా సో ఇఫ్ యూ సెటప్ లైక్ ప్రతి స్టేషన్కి లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉంటారు, క్రైమ్ ఉంటుంది. సో వాట్ ఇఫ్ there is a possibility to get another branch cyber crime? See, one thing is you can call 112. That anyway is there. Alien Pakshanlo, you can call the cybercrime police station of CID. You directly talk to either SP there or DSP there, whoever is there. And numbers మేము షేర్ చేస్తాం. Okay? Yeah. How many illegal migrants from Bangladesh are there in Bangladesh? Are you trying to map them out? I don't have information right now with me. So let me not just not talk something in air. I don't have information right now with me. Regarding this CID case on Kadambari Jatwani case, Emma? కాదంబరి జత్వానీ కేసు CID చాలా కేసెస్ తీసుకుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కాదంబరి జత్వానీ కేసులో ఈవెన్ హైకోర్టు కూడా మొన్న కామెంట్ చేసింది, ఎందుకు సీరియస్గా లేరు, ఎందుకు ఆ కేసు క్లోజ్ చేయలేదు, సస్పెక్ట్స్ని ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, కొంతమంది CID కేసెస్ మీద కొద్దిగా అప్డేట్ చేస్తారు ప్లీజ్. The only thing I want to tell you is, with all due regards to the Honorable High Court, what I want to say is, arresting an accused is a decision to be taken by the IO. So let the IO take the decision. Whenever he thinks is required, he will take the decision. Okay? సార్ సోషల్ మీడియా పోస్టింగ్స్ పై ఎన్ని కేసులు పెట్టారు? సార్ No, arrest or no arrest is the prerogative of the IO. Let him take the decision. We don't want to influence him. సార్ సోషల్ మీడియా పోస్టింగ్స్ పై ఎన్ని కేసులు పెట్టారు ఏంటి అసలు? రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్కి సంబంధించిన ఫైన్లు విధించడం జరుగుతుంది. ప్రజల్లో అవగాహన, ప్రజలకు చైతన్యం కలిగిపోతే ఎక్కడ పెడితే అక్కడ ఫైన్లు విధిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ కూడా తీవ్రమైన అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. రోడ్డు కూడా బ్లాక్ చేస్తూ ఉన్నారు. దీనిపై యా, సో మీరు అడిగిన మొదటి ప్రశ్నకి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, పర్యటన అయిపోయినాక ఆ శిలాఫలకం దగ్గరికి పోయి అతను ఫోటో తీసుకున్నాడు, కొద్దిమంది అధికారులతో ఫోటో తీసుకున్నాడు. ఏది అన్నట్టుగా తప్పే, అది భద్రతా లోపం కాదా అనేది నేను ఎస్పీని అడిగాను విచారించుకొని. అంటే అది ముందే వచ్చి ఉంటే భద్రతా లోపం కింద మనం గమనించాల్సి ఉంటుంది. అయిపోయినాక శిలాఫలకం దగ్గరికి పోయి ఫోటో తీసుకున్నాడు. అదేవిధంగా కొంతమంది పోయి నేను ఇట్లా ఏదో సిఆర్పిఎఫ్కి పోస్టింగ్ అయ్యాను, అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉన్నాన్ని స్టార్లు పెట్టుకొని చెప్పడం ద్వారా కొద్దిమంది కింది స్థాయి గత ఫోటో కూడా తీసుకుంటే జరిగింది. సో దీనికి సంబంధించి మేము కేసు కట్ట జరిగింది. అతను అందులో తీసుకున్నాం. ఈజ్ అన్ ఎక్స్ సిపాయి ఆర్మీ, ఎక్స్ ఆర్మీ ఎంప్లాయీ. అది యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. అందులో భద్రతా లోపం ఉందా లేదని మేము విచారిస్తాం. దట్స్ నెంబర్ 1. రెండోది ఏమన్నారు? యా, ఇప్పుడు మీరు చూసినట్లయితే యాక్సిడెంట్స్లో ముఖ్యంగా ఎక్కువ బాగా యాక్సిడెంట్స్ జరుగుతున్న వాటిలో 2 వీలర్స్ నడుపుతున్న వాళ్ళు చనిపోతూ ఉన్నారు, గాయాలైన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో దీనికి సంబంధించి హెల్మెట్ వాడకం చేయాలని చెప్పి చాలా కాలంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్య ఆనరబుల్ హైకోర్టు చాలా క్లియర్గా పోలీసు శాఖపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఎందుకు మీరు చేయట్లేదని చెప్పడం జరిగింది. మీకేమి ప్రాణాలంటే, ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా మీరు ఎందుకు ఎన్ఫోర్స్ చేయట్లేదు, దానికోసం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని మేము నెక్స్ట్ 3 months యాక్చువల్లీ 2-3 months పాటు అవగాహన కార్యక్రమం ఎక్కువ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. ఫైల్ విధించే దానికన్నా కూడాను ముందు ఎడ్యుకేట్ చేయాలనేది సీఎం గారు కూడా ఆలోచించిన విషయం. మేము లాస్ట్ టైం ఒకసారి సీఎం గారితో మాట్లాడినప్పుడు ముందు అందరినీ ఎడ్యుకేట్ చేయండి, హెల్మెట్ విషయంలో అయితేనేమి, తర్వాత ఫైన్స్ విషయంలో కానీ అన్నీ గట్టిగా ఒకసారి ఎడ్యుకేట్ చేశాక అప్పుడు మీరు ఎన్ఫోర్స్ చేయమని చెప్పారు. ఈ విషయం మరొకసారి మేము ఆలోచిస్తాము. బట్ విషయం ఏమిటంటే మాకున్నది ఒకటి మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ, ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలని, అంతే తప్పించి వేరేది లేదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిగా కోరుతా ఉన్నాను. సార్ ఎవ్రీ మండే చూడండి, ఇది ఎక్కడెక్కడ యూనిట్ ఆఫీసర్స్ చెప్తారు, అది నేను చెప్పను. ఏ యూనిట్ ఆఫీసర్ అక్కడ చెప్తారు. విజయవాడ అయితేనేమి, వైజాగ్ అయితే ఎలా ఉంది, ఏ రోడ్లు వాడకూడదు, ఫ్లైఓవర్స్ వాడకపోవడం,
డీజేలు పెట్టుకొని తిరగటం, రోడ్డు మీద ఎక్కువ సౌండ్ చేసి ఇవన్నీ చెప్తాను, కన్సల్ట్ ఆఫీసర్ చెప్తాను. సార్ ఎవ్రీ మండే పబ్లిక్ గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నిర్వహిస్తున్నారు. దాని ఎలా ఉంటుంది సార్ సొల్యూషన్? అంటే వచ్చిన వాళ్ళకి రిజాల్వ్ అవుతుందా లేదా? ఎందుకంటే ఎవ్రీ మండే లాట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో జరుగుతూ ఉంది. అది అన్ని జిల్లా స్థాయిలోనూ అన్ని స్థాయిలో జరుగుతూ ఉంది. బోత్ మా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ జరుగుతూ ఉంది. కానీ పర్సెప్షన్ ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఇన్ఫ్యాక్ట్ మేము ఏం చేస్తామంటే అప్పుడప్పుడు మా ప్రతినిధిని కూడా మిగతా ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ ఆఫీస్కి ఆర్డీఓ ఆఫీస్ పంపిస్తా ఉన్నాం. ఎందుకంటే దానికి సంబంధించి లా అండ్ ఆర్డర్ కానీ క్రైమ్ దానికి సంబంధించి అంటే కూడా మా వాళ్ళు వెళ్తామని చెప్తా ఉన్నారు. సో మా వాళ్ళు కూడా వెళ్తా ఉన్నారు, ప్లస్ మా వీడియో చేస్తూ ఉన్నాం. చాలా బాగా ఉంది స్పందన. మాకు చాలా క్లియర్గా వీఆర్ ఏబుల్ టు క్లియర్ ద ఇష్యూస్ ఎప్పటికప్పుడు. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్, ఏదైతే పీడిఎస్ రైస్కి సంబంధించి కంప్లీట్గా మిస్యూజ్ అయిపోతుంది, ఎక్స్పోర్ట్ అయిపోతుంది త్రూ కాకినాడ పోర్ట్ అని ఈవెన్ డిప్యూటీ సీఎం కూడా ఆలోచించింది. ఎన్ని చెక్ పోస్టులు ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారని. అలాంటి వాటికి మీ రిజల్యూషన్లో కానీ మీ వే ఫార్వర్డ్లో కానీ ఏమన్నా ఉందా? మీరు రెండు విషయాలు చెప్తారండి ఇక్కడ. ఒకటి వచ్చేసి ఈ మధ్య మనం పీడీ యాక్ట్ని కొన్ని అదర్ క్రైమ్స్ కూడా ఎక్స్టెండ్ చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ గ్రాబింగ్ చేసినట్లయితే కూడా యాడ్ చేయమని, తర్వాత శాండ్ విషయంలో చేసేవాళ్ళు మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ పెట్టమని, అందులో చాలా ప్రత్యేకంగా పీడిఎస్ రైస్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ కూడా పెట్టాం దాంట్లో. ఇది ఒక విషయం. ఎందుకంటే అది ఆల్రెడీ మనం అసెంబ్లీలోనూ కౌన్సిల్లోనూ పాస్ అయిపోయింది. ఇప్పుడు నౌ ఇట్ విల్ టేక్ ద అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ రాగానే అది కూడా అయిపోతుంది. ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి కాకినాడ జరిగిన 13 కేసుల సంబంధించి ఒక సిట్ ఫామ్ అయింది. ఆ సిట్లో ఒక పోలీసు వాళ్ళే కాదని చెప్పేసి సివిల్ సప్లైస్, రెవెన్యూ వాళ్ళు కలిపి చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఇండివిజువల్గా ఎక్కడెక్కడ జిల్లాలో కొంచెం ఏదైనా అఫీస్ ఉంటే అది కూడా పెడతాం. ఈ మధ్య మేము చూసారు కృష్ణా జిల్లా అయితే మేము గుంటూరు జిల్లాలో కొన్ని అఫీస్ జరిగి వాటిని కూడా కేసులు పెట్టాం. సో ఎక్కడెక్కడ జిల్లా స్థాయిలో జరిగేది ఒకటైతే, రెండవది సిట్ చేసేటువంటి కేసు అదొక ఎగ్జాంపులరీగా విధంగా గట్టిగా చర్యలు తీసుకొని మిగతా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఇట్లా 2-3 సార్లు కనుక ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళు పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. సో దీస్ వాట్ వీ హ్యావ్ ద ప్లాన్. సార్ ఇసుక మన స్టేట్ నుంచి తెలంగాణ బోర్డర్ తీసుకెళ్తున్నారు అనేటటువంటిది ఒకటి నడుస్తుంది. దాని మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు? అదే ల్యాండ్ స్మగ్లింగ్, శాండ్ స్మగ్లింగ్ విషయంలో, శాండ్ ఇల్లీగల్ మైనింగ్ అయితేనేవి స్మగ్లింగ్ విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నాం. ఎక్కడ కనుక మాకు కంప్లైంట్ వస్తే అక్కడ మేము యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. తెలంగాణకి వెళ్తుందా ఎటు వెళ్తుందో నాకు కరెక్ట్ తెలియదు, నేను కనుక్కొని చెప్తాను. ఎక్కడ ఎటు నుంచి వెళ్తుందని చూసి చెప్తాను. సార్ సోషల్ మీడియా పోస్టింగ్ సంబంధించి ఎన్ని కేసులు పెట్టారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? సోషల్ మీడియా విషయంలో ముఖ్యంగా ఏంటంటే హ్యూమన్ డిగ్నిటీకి సంబంధించిన విషయం ఇది. ముఖ్యంగా మహిళలకి కించపరిచే విధంగా పెట్టినటువంటి కేసులు, వాళ్ళకి జస్ట్ టు రెస్టోర్ దేర్ డిగ్నిటీ, పర్సనల్ ప్రొటెక్షన్ కోసం, పర్సనల్ డిగ్నిటీ ప్రొటెక్షన్ కోసం కేసులు పెట్టడం జరిగింది. మొత్తంగా 572 కేసులు పెట్టడం జరిగింది. ఇందులో కొన్ని ఐడెంటిటీ తెలియనటువంటి హ్యాండ్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 345 మంది హ్యాండ్లర్స్ని ఐడెంటిఫై చేశాము. 210 మంది అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 151 షీట్లు వాళ్ళ మీద, అంటే సైబర్ బుల్లీ షీట్స్ అంటే ఈ సైబర్ క్రైమ్ చేసేటువంటి వాళ్ళకి రౌడీ షీట్ అవి మేము సైబర్ బుల్లీ షీట్లో అది పెట్టడం జరిగింది. ఈ విధంగా ముఖ్యంగా ఏంటంటే ఒక విధమైనటువంటి మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాం. మీకు మహిళలకి ముఖ్యంగా చిన్నపిల్లలకి చేసినట్టయితే, పవన్ అది చేసినట్టయితే అలా సీరియస్గా ఉందని మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సార్ ఒక్క నిమిషం సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. సార్ recently CM has launched Vision 2047 that Disha police station was mentioned. So how many Disha police stations do we have right now, and what is the future course of action of us? ಇನ್ನೊಂದು ಎಕ್ಸಾಕ್ಟ್ ಎಷ್ಟು ವೇಲ್ ಜಿಲ್ಲೆ ఉన్నాయా? ఆల్ ఎస్ట్ వేల్ డిస్ట్రిక్ట్స్ ಇನ್ನೊಂದು సో ఎస్ట్ వేల్ జిల్లాలన్నింటిలో కూడాను ఒక్కో జిల్లాకి ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. I'm very happy to hear this is the last question. So let's move there. We'll meet at we'll discuss at the lunch time. Sir, please join for the lunch. ఈగిల్ ఫామ్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు ఏం చేసింది?
ఈగిల్ ఫామ్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసింది, ఎంతమంది యాక్టివ్ గంజా స్మగ్లర్స్ని ఐడెంటిఫై చేశారు, ఎంతమంది వచ్చి వెళ్తున్నారు? Srinivas, we probably will discuss the lunch. Let's move. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ 1 సెకండ్ సార్ ఏసీబీ కేసుల్లో media person and of senior officers also to join for lunch at Vanabojan Sala. Thank you very much.